తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయం చేస్తోన్న కల్వకుంట్ల కవిత కుటుంబాన్ని, పార్టీని దూరం చేసుకుంటే తన వెంట ఎవరూ రారన్న వాస్తవాన్ని తెలుసుకున్నారు. తీన్మార్ మల్లన్న అత్యంత ఘోరంగా అవమానించినా ఆమెకు మద్దతుగా కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ రాలేదు. ఓ సామెతను అడ్డం పెట్టుకుని తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని మండిపడుతున్నారు. ఆమె అనుచరులు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయటం, అక్కడ ఆయన గన్మెన్ కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంలో కవితకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె. ఆమెకు కష్టం వస్తే బీఆర్ఎస్ లో తీవ్ర స్పందన రావాలి. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా అయినా బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు కవితకు ముందుకు వస్తారు. కానీ తీన్మార్ మల్లన్న విషయంలో ఎవ్వరూ స్పందించలేదు. బీఆర్ఎస్ మీడియాలోనూ ప్రాధాన్యత లభించలేదు. ఆమె డీజీపీ ఆఫీస్కు వెళ్లి ఫిర్యాదు చేసినా, శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు మొక్కుబడిగా స్పందించారు. కానీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో అలాంటి సపోర్ట్ కవితకు లభించలేదు.